వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణలో మరో ఉద్యమం రూపుదాల్చుతుంది. గో బ్యాక్ మార్వడి, కమ్ బ్యాక్ లోకల్ వ్యాపారులు అనే నినాదం ప్రతి గ్రామాన వినిపిస్తుంది. ఇంతకీ గో బ్యాక్ మార్వడి అనే ఉద్యమం ప్రారంభించింది ఎవరు? అసలు నినాదం ఎవరు ప్రారంభించారు? ఎందుకు ఇవాళ గో బ్యాక్ మార్వడి అనే పరిస్థితి వచ్చింది? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి తెలంగాణ శ్యామ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్కారం తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. సో గతంలో గో బ్యాక్ ఆంధ్ర అనే నినాదం వినిపించింది. తర్వాత ఇప్పుడు ఏంది గో బ్యాక్ మార్వడి అనే నినాదం వినిపిస్తుంది. అసలు ఏంటి మేడం? గో బ్యాక్ మార్వడి అంటే వ్యక్తుల్ని వెళ్ళిపోమని మా ఉద్దేశం కాదండి. ఈ ఉద్యమం మీ ఛానల్ వేదికగా కూడా ప్రజలందరికీ స్పష్టంగా అర్థం కావాలి. గో బ్యాక్ మార్వడి, గో బ్యాక్ గుజరాతీ, గో బ్యాక్ రాజస్థానీ అంటే మనుషులందరినీ వెళ్ళిపోండి అనేటువంటి హక్కు నాకు లేదు, ఈ దేశంలో పుట్టినటువంటి ఎవరికి లేదు. మేమేమంటున్నామంటే సీమాంధ్రులు తెలుగు భాష పేరుతోని, తెలుగు ముసుగుతోని 60 ఏళ్ళు మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు ఏ విధంగా అయితే దోసుకున్నారో, మనకు జరిగినటువంటి అన్యాయాన్ని అప్పుడున్నటువంటి జయశంకర్ సారు, కొండా లక్ష్మణ్ బాపూజీ, అప్పుడున్నటువంటి మేధావులు, కవులు, కళాకారులు, బెల్లి లలిత నుంచి మొదలు పెడితే మొన్న అమరుడైనటువంటి గద్దరన్న వరకు అనేక మంది మన సీమాంధ్రులు చేస్తున్నటువంటి ఏవైతే దుర్మార్గాలు ఉన్నాయో వాటిని ఎత్తి చూపించినప్పుడు ఆ ఉద్యమంలో మేము భాగమై మా మా విద్యార్థులు మా ప్రాణత్యాగాలు చేసి ఈ నేలలో ఉన్నటువంటి ఈ సంపద, ఈ వనరులు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు, ఈ నీళ్లు, ఇవన్నీ ఈ ప్రాంత ప్రజలకే దక్కాలనేటువంటి ప్రాంతం మేము అందరం పనిచేసినటువంటి వాళ్ళు. కాబట్టి మేమేమంటున్నామంటే మార్వడి జాతి అనేది మొండామాటిలో ఉన్నటువంటి ఉద్యమం కాదు మేడం. అక్కడ ప్రాంతేతరుడు వచ్చి ప్రాంతం వాడి మీద దాడి చేసినప్పుడు, కులం పేరుతో బహిరంగ ప్రదేశంలో దూషించినప్పుడు, అరే పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యాన్ని మేము జీర్ణించుకోలేదు, ఎక్కడి నుంచో జులుం చెలాయించుడేంది అనేటువంటిది ఒక కాల్ ఇవ్వడం జరిగింది. అంటే చెలో మోండా గో బ్యాక్ మార్వడి అనేటువంటి నినాదాన్ని అక్కడ మేము లేవనెత్తడం జరిగింది, కాల్ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అది 1 డేలోనే కొన్ని లక్షల మందికి రీచ్ అయింది. సుమారుగా ఒక రోజులోనే 10 లక్షల మందికి రీచ్ అయింది నా వాయిస్. అంచేత అది పెద్ద ఎత్తున చర్చ అయింది. పోలీసులు, తర్వాత కోర్టులు, పాటలు, కేసులు ఇవన్నీ అయినాయి. మేము అక్కడి నుంచి మొదలైందని చాలా మంది అనుకుంటా ఉన్నారు. కానీ మేము అంతకు ముందు నుంచే ఈ కల్చర్ ఏదైతుందో, ఇక్కడ మీరు గో బ్యాక్ మార్వడి అంటున్నారు. మార్వడిని పొమ్మంటున్నారా, లేదంటే మార్వడికి సంబంధించిన కల్చర్ పోవాలి అంటున్నారా? అసలు మీ క్లారిటీ ఏంటి? ఇప్పుడే చెప్పాను మేడం, నేను అదే చెప్పాను. ఆంధ్ర గో బ్యాక్ అన్నాను. ఆంధ్ర వ్యక్తుల్ని పొమ్మలేదు. ఆంధ్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసాం. ఆంధ్ర పెత్తందారులకు, భూస్వాములకు, ఆంధ్ర మనం అప్పుడు కూడా ఏమన్నాం, మీ అట్టు వేరు, మా జొన్న రొట్టె వేరు. మీ అట్టుని మీరు అమ్ముకోవచ్చు పోయి, మీరు ఇక్కడ కాదంటలే. కానీ మీ అట్టు కంటే మా జొన్న రొట్టె తక్కువ అనేటువంటి భావనని కనుక మీరు ఇక్కడ క్రియేట్ చేస్తే బాగోదని చెప్పాం. మీ పూతరేకులు వేరు, మా కట్టెగారాలు వేరు అన్నాం. కానీ మీ పూతరేకులు మీరు ఇక్కడ అమ్ముకోవచ్చు పోయి, కానీ మా కట్టెగారాలు మాకున్నాయని చెప్పి అంత మాత్రాన వాళ్ళ తిండిని మనం అవమానించినట్టు కాదు. మా తిండిని గౌరవించండి. ఇప్పుడు కూడా ఇదే పెట్టాము. ఆంధ్ర నుంచి ఏమో హీరోలు ఉంటారు, వీళ్ళంట్లో ఏమో తెలంగాణ వాళ్ళని చూపిస్తారు. మేమేమంటున్నాం, మీ ఉద్యమాన్ని లేవనెత్తడానికి ఇది మొన్న పుట్టింది కాదు మేడం. దీని మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు కదా కొంతమంది. వాళ్ళందరికీ మేము ఏం సమాధానం చెప్తున్నాం అంటే, ఇక్కడ తూప్రాన్లోనే స్వర్ణకారులు రోడ్ ఎక్కి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడే ప్రాంతేతరులు ఎవరైతే ఈ బంగారం చేసుకునే వాళ్ళు, వెండి చేసుకునే వాళ్ళు, లేకపోతే పంచవృత్తులు కులాలు ఏవైతే ఉన్నాయో స్వర్ణకారులు, బ్రహ్మం గారి వారసులు అంటాం, ఆ పంచవృత్తి కుల వృత్తులు చేసుకునేటువంటి ఎవరైతే ఉన్నారో మా వృత్తి మాకు దక్కకుండా పోతా ఉన్నది. ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తులు చేస్తా ఉన్నారు. ఈ వృత్తిని చేసుకునేటువంటి హక్కు మాకే ఉండాలి. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలన్నప్పుడు వాళ్ళు అక్కడ ఉద్యమం మొదలు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి కవలీలకు వ్యతిరేకంగా తూప్రాన్లో ఫైట్ చేశారు. వీళ్ళకు మధ్య గొడవలు జరిగాయి. వాళ్ళ ఏళ్ళు కూడా ఎగిపోయినాయి. ఆ కుల సంఘ నాయకుడు కూడా ఉన్నాడు, ఇప్పుడు టీవీలో ముందు మాట్లాడుతూ ఉన్నాడు. సో మేమేమంటున్నామంటే మా ప్రధాన ఎజెండా ఏంటంటే మేడం, స్పష్టంగా మీ ఛానల్ వేదికగా ప్రజలు మేము ఏం చెప్పదలుచుకుంటున్నాం అంటే, ఇక్కడ మీరు పెట్టుబడులు పెడుతున్నారు, ఇక్కడ కంపెనీలు పెడుతున్నారు, ఇక్కడ నుంచి మీరు బ్యాంకులో నుంచి రుణాలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మా ప్రాంత బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, కుల వృత్తులు ధ్వంసం అవుతా ఉన్నాయి. మా ప్రాంత బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీ కంపెనీలలో కల్పించండి. రైట్? ఏమంటారు ఇప్పుడు లేదండి, శ్యామ్ గారు చేసుకుంటున్నారు కదా కొంతమంది షాపులలో ఉంటే సంతోషం, లేదంటే మా సమస్య. మేము ప్రభుత్వంతో ఫైట్ చేస్తాం. మార్వాడి అన్నలతోనూ, మార్వాడి అక్కలతోనూ వ్యక్తిగతంగా ఎవరితో మాకు పంచాయతీ లేదు. మీరే కులం పేరుతో దూషిస్తారు, మీరే మూతి పనులు రాలగొడతారు, మీరే చెవుల నుంచి రక్తం చెల్లగొడతారు.
మళ్ళీ మీరే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు, ఉద్యమానికి పదవ పట్టేయాలని చూస్తే ఎలాగండి? శ్యామ్ గారు, కాబట్టి అంటే ఒక్క ఇన్సిడెంట్ తోటి మనం ఇవాళ మార్వడి గో బ్యాక్ అనే నినాదం ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా బలపడుతుంది? ఆమంగల్ పిలుపుకి ఆమంగల్ కూడా బంద్కి పిలుపునిచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఆమన్గాల్లో పిలుపునిచ్చి నేను కాదు. ఆమన్గాల్లో రోడ్లు ఎక్కింది ఎవరు? వైశ్యులు. నిన్న ఎల్బీ నగర్ లో రోడ్లు ఎక్కింది ఎవరు? వైశ్యులు. అంతకుముందు తూప్రాన్లో రోడ్లు ఎక్కింది ఎవరు? స్వర్ణకారులు. అంతకుముందు ఇంకో దగ్గర పోరాటం చేసింది ఎవరు? చేనేత కార్మికులు. ఇప్పుడు జయరాజన్న గతంలోనే నాటి చేనేత చేజారిపోతున్నది, నేడు సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నది, బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను అన్నప్పుడు మరి బతుకుదేవు లేక ఇక్కడ వలస వెళ్ళిపోతున్నటువంటి మన ప్రాంత బిడ్డల గురించి కదా మనం మాట్లాడాల్సింది. ఒకవేళ నిజంగా వాళ్ళ అక్కడ బాగుంటే వాళ్ళు అక్కడికి వెళ్తే సంతోషమే, కానీ మన వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రాంతం వాళ్ళ మీద దాడి చేస్తా ఉన్నారా? లేదు కదా, వాళ్ళు అక్కడ మంచిగా బతుకుతా ఉన్నారు కదా. అలా కొంతమంది వాదించే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని మన వాళ్ళని పంపిస్తే ఎలా అని అంటున్నారు. మేము ఎవరిని వెళ్ళిపోమంటలేదు, ఎవరిని మేము పంపించమని చెప్పట్లేదు. మా కల్చర్ ని మేము కాపాడుకుంటున్నాం, మా అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నాం. ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ ఉద్యోగోపాధి అవకాశాల కోసం, కులవృత్తులు బతికించుకోవడం కోసం మేము పోరాటం చేస్తాం. ఉద్యమాన్ని తప్పుదో పట్టియాలని చూస్తారండి. అయితే ఓకే, కుల వృత్తులు అన్నారు కదా, మార్వాడీల వల్ల ఎలాంటి కుల వృత్తులు నష్టపోతున్నారు? అసలు ఇబ్బంది ఏంది? అసలు కుల వృత్తులకు వస్తున్న ఇబ్బంది ఏంది? ఏం కుల వృత్తులు కర్మరుగైపోయినాయి? ప్రధానంగా మనకు ఇది భారతదేశం అవునన్నా కాదన్న కుల సమాజం మేడం. అవునన్నా కాదన్న ఇది కుల సమాజం. ఎస్, ఊర్లో చెప్పులు కుట్టే ఆయన ఎవరు అనగానే ఎవరు గుర్తొస్తారు? మాది అన్న గుర్తొస్తాడు. గొర్రెల కాసే అన్న ఎవరు అనగానే మనకు కురుమన్ననో యాదవ్ అన్నో గుర్తొస్తాడు. వ్యాపారం ముఖ్యంగా ఊర్లో గ్రామాలలో దుకాణం, కోమటి దుకాణం అంటే మనం కుంటున్నాం ఊర్లలో, అది పెద్ద బూతు కాదు. కుంటోళ్ళు అంటాం, సావుకారి అంటాం, కోమటోళ్ళు అంటాం. లేకపోతే కోమటోళ్ళు ఇంతకుముందు ఎవరుకుంటుండే దుకాణం గ్రామాలలో కోమటోళ్ళు కొంటుండే. ఈ రోజు మార్వాడి అన్నలు వచ్చి పెడతా ఉన్నారు. మరి వాళ్ళ ఉపాధి దెబ్బతింటుంది, వృత్తి మీరే చేసుకునే వాళ్ళని రోడ్లందరూ ఎక్కారు కదా. బంగారం పని చేసేవారు, మన అక్క చెల్లెలు బంగారం వేసుకున్నారు, మీరు కూడా ఇస్తున్నారు. ఈ మెడలో పుస్తక చేసేటువంటి హక్కు ఎవరికి ఉంటుండే? స్వర్ణకారులకు ఉంటుండే. స్వర్ణకారులు చేశారు. ఈ రోజు ఎవరు చేస్తా ఉన్నారు? నార్త్ సంబంధించినటువంటి రాజస్థానాలు చేస్తా ఉన్నారు. సో ఈ రకమైన చేనేత మనం గుర్తొచ్చేవారు పద్మశాలి అన్నాడు. కానీ ఇక్కడ ఏమవుతా ఉన్నది? సూరత్ నుంచి ఇక్కడ నుంచి పత్తి పడుతుంది, సూరత్కి వెళ్తుంది, అక్కడ పాయింట్ వంగిలు తయారైతే ఇక్కడికి వచ్చి షాపులలో అగర్వాల్స్ షాపులలో మార్కెట్ రూపంలో అమ్మకానికి పెట్టుకుంటాం. మరి పండించినటువంటి పంట పండించిన పత్తి పండించేది పద్మశాలి అన్న, దాన్ని నేసేది పద్మశాలి అన్న, దుకాణం పెట్టుకునేటువంటి హక్కు కూడా పద్మశాలకి ఉండదా? వాళ్ళు పెట్టుకుంటే నేను వద్దనంటలే, కానీ ఇటువంటి సమస్యలు ఉన్నాయి. సో ఇక్కడ శ్యామ్ గారు, మీరు వాళ్ళని పొమ్మని అనరు, రైట్? అవును, వాళ్ళ కల్చర్ పోవాలి అని అంటారు, వాళ్ళు ఇక్కడ వ్యాపారం పెట్టుకోవాలి అని అంటారు, పెట్టుకోవద్దు అని అంటారు. అసలు ఏంది వాళ్ళ వ్యాపార విషయం? ఇప్పుడు మార్వాడీల వ్యాపారాల సంఖ్యనే ఎక్కువ. మనం ఒక్కసారి బేగం బజార్ పోతే ఒక 100 షాపులు సపోజ్ తీసుకుంటే, ఒక 100 షాపులు తీసుకుంటే అందులో 80% మార్వాడీలే ఉన్నాయి. గుండు పిన్ను కాడికెళ్ళి మనం చూస్తుంటే బట్టల కాడికెళ్ళి ప్రతి వ్యాపారంలో వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు ఏంది సిచ్యువేషను? చెరువులో చేపలు పట్టుడు, షేన్లో తాళ్ళెక్కుడు, మటన్ దుకాణంలో దుకాణం కొట్టుడు తప్ప మిగతా వ్యాపారాలలో గ్రామాలలోకి గ్రామాన మార్వాడి అన్నలు అక్కలు దూరుకుపోయారని చెప్పేసి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, తెలంగాణ శ్యామ్ ఒక్కడు ఈ ఉద్యమాన్ని సమర్థించట్లేదు మేడం. దీని ఒక్కడే నేను అందరూ మద్దతు వస్తా ఉన్నది కాబట్టి కొన్ని రాజకీయ పార్టీలకు మింగుడు పడట్లేదు. సో మేమేమంటున్నాం అంటే, మీరే చెప్పారు మీ ఛానల్ ఇంకా మీ నోటి, ఎస్ వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. ఈ ప్రమాదం ఇలాగే పెరుగుకుంటూ పోతే రేపొద్దున మనం తెలంగాణలో ఉన్నామా, రాజస్థాన్లో ఉన్నామా మనం అనేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది మన రాష్ట్రం. సో మేమేమంటున్నాం అంటే, నలారా 350 ఏళ్ల కిందనే మీరు ఇక్కడికి వచ్చారని, మీరు నవాబుల కాలంలోనే మీరు ఇక్కడికి వచ్చారని చెప్తా ఉన్నారు కదా, మీతో మాకేం ప్రాబ్లం లేదు. 2014 వరకు ఉన్నటువంటి మార్వాడి అన్నలు అందరూ ఇక్కడ వాళ్ళే కాదనలే. తరువాత ఒక మార్వాడి అన్న వచ్చి ఇక్కడ బంగారం షాప్ పెట్టుకొని పక్కనే మీ మార్వాడికి సంబంధించినటువంటి వ్యక్తిని రాజస్థాన్ నుంచి పిలిపించి, ఇంకో అన్నకు నువ్వు వెండి దుకాణం పెట్టిస్తావు, మీరిద్దరు కలిసి మళ్ళీ ఇంకో అన్నకి ఇంకో దుకాణం పెట్టిస్తావు, రైట్? మీ దాంట్లో యూనిటీ ఉన్నది, మీరు పెట్టిస్తా ఉన్నారు, మీకు కాదనంటే. కానీ నీ షాపుకు వచ్చి ఇక్కడ ప్రజలు కొన్నటువంటి డబ్బులతో ధనం చేసుకున్నది. మరి భారతదేశంలో ఈ స్వతంత్ర భారతంలో ప్రజాస్వామ్యము ఆర్టికల్ 19E
వన్ ప్రకారం ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకునే హక్కు ఉన్నప్పుడు హక్కుల గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ ఆత్మ చేసుకునేటువంటి ప్రజల యొక్క బాధలు నీకు ఎందుకు గుర్తు రావట్లేదు, బాధ్యతలు ఎందుకు గుర్తు రావట్లేదు? మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి వాడిని, ఈ బస్తీలో ఉన్నటువంటి వాటిని, ఈ ప్రాంతం వాటిని వ్యాపారం పెట్టించాలి అనేటువంటిది ఒక ప్రశ్న. ఎందుకనంటే నీతోని మా లోకల్ వ్యక్తి పోటీ పడలేకపోతుంది. ఎందుకంటే నీ దగ్గర ఉన్నంత ఇప్పుడు వ్యాపారం ఎవరు పెట్టాలన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు ఉంటేనే వ్యాపారం పెట్టుకోగలుగుతారు, లేదంటే లోన్స్ త్రూ అప్పు తెచ్చుకోయినా పెట్టుకోగలుగుతారు. వాళ్ళకి ఒక బ్యాక్ సపోర్ట్ ఉండాలి. సో వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి వ్యాపారం పెట్టుకుంటున్నారు, వ్యాపారం సాగిస్తున్నారు తెలంగాణలో. మరి ఏంది ఏ బ్యాక్ సపోర్ట్ ఉన్నది అనేది స్పష్టంగా అర్థమైపోయింది. అవును, క్లారిటీ కొంతమంది ఏం చేశారు, కొన్ని రాజకీయ పార్టీలు ఎవ్వరు అడగక ముందుకే కొన్ని రాజకీయ పార్టీలు పోయి వాళ్ళకి మద్దతు ఇచ్చాయి. మేమేమంటున్నాం, రాజకీయ పార్టీ కాదు, చాలా స్పష్టంగా బీజేపీ బండి సంజయ్ గారు కావచ్చు, లేదంటే మాధవీలత గారు కావచ్చు, వీళ్ళు చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నారు. ఏంటిది, మార్వాడి గో బ్యాక్ అనే హక్కు ఎవరికి లేదు, వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే అని. ఓకే, యా మేము మార్వాడి గో బ్యాక్ అని వ్యక్తులు వెళ్ళిపోమంటలేదు. ఆంధ్ర ఉద్యమాన్ని ఏ విధంగా చేశామో ఈ విధంగా ఆ ఉద్యమాన్ని చేస్తా ఉన్నాం. కొన్ని భావోద్వేగాల నుంచి మా ప్రాంతం వాడిని కొట్టినప్పుడు అక్కడి నుంచి పుట్టిన నినాదం గో బ్యాక్ మార్వాడి అని. ఇప్పుడు ప్రాంతేతరుడు వచ్చి మా ముక్కు బల కొడతావు, మూతి బల కొడతావు, మా రక్తాన్ని కళ్ళ చూస్తావు, మమ్మల్ని అమనాభూతులు తిడతావు, తిట్టినప్పుడు రానటువంటి కోపము వీళ్ళకు ఈ రోజు మేము అక్కడి నుంచి ఈ నినాదాన్ని ఇస్తే ఎందుకు వస్తుంది కోపం? మేము వ్యక్తులు వెళ్ళిపోమంటలేదు కదా, వ్యక్తిగతంగా అందరికి వచ్చి ఇక్కడ బతకడానికి ధర్మసత్రం కాదు కదా. ఒకవేళ బతికినా నీకు బాధ్యతలు ఉన్నప్పుడు, నీకు హక్కులు ఉన్నప్పుడు, బాధ్యతగా బతికినప్పుడు ఈ నెల మీద నువ్వు ప్రేమ పెంచుకోవాలి. ఈ నెల అభివృద్ధి కోసం కూడా నువ్వు పాటుపడాలి కదా. జీడిపి పెరుగుతుంది అంటున్నావు, రైట్? ఎవరికి జీడిపి పెరుగుతుంది? గుజరాత్, రాజస్థాన్ మరొకటి వ్యాపారం జీడిపి పెరుగుతుందా? తెలంగాణ జీడిపి పెరుగుతుందా? తెలంగాణ జీడిపి పెరిగితే మీరు తెలంగాణ ప్రజల వైపు ఉండాలి కదా. ఎవరి వైపు ఉన్నారు మీరు? స్పష్టంగా అర్థమైపోయింది. ఇక్కడ కోముటోళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదా, పద్మశాలులు ఈ ప్రాంతం వాళ్ళు కాదా, పంచవృత్తులు ఈ ప్రాంతం వాళ్ళు కాదా, చేనేత కార్మికులు ఈ ప్రాంతం వాళ్ళు కాదా, మాదిగలు ఈ ప్రాంతం వాళ్ళు కాదా? తెలంగాణ ఎంపీలా మీరు, తెలంగాణ ఎమ్మెల్యేలా మీరు, గుజరాత్ ఎమ్మెల్యేలా, గుజరాత్ ఎంపీలా? వాళ్ళు అడగకుండానే వాళ్ళకు మీరు మద్దతు ఇచ్చారంటే మీ వైఖరి స్పష్టంగా అర్థమైపోయింది. మీరు తెలంగాణ ప్రజల వైపు లేరు. మీరు ఎవరి వైపు ఉన్నారు? పెట్టుబడిదారులు, భూస్వాములు, గుజరాత్ బనియా, బ్రాహ్మణ్ వీళ్ళ వైపు బడా బడా పెట్టుబడిదారులు వైపున్నారంటే స్పష్టంగా అర్థమైంది మేడం. కాబట్టి రాజకీయ పార్టీలు ఎవరైనా వాళ్ళ వైపు ఉండండి, మేము వద్దని అంటలే. మా సమస్య ఈ తెలంగాణ ప్రజలు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. స్థానికస్తులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. ప్రభుత్వాలు కార్పొరేషన్ లోన్లు ఇచ్చి పునరుద్ధరణ చేసుకునేటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వ్యాపారం పెట్టుకునేటువంటి వాళ్లకు స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించండి. స్థానికేతరులు వచ్చి మేము ఇంతకుముందు చెప్పినటువంటి ప్రతిపాదనలు ఏమంటే అవి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసుకుంటా అంటున్నాం. అపోజ్ చేసే పార్టీలు అపోజ్ చేస్తాయి మేడం, అది వాళ్ళు ఇష్టం, ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ఇక్కడ మీరు ఉద్యమం చేస్తున్నారు, ప్రభుత్వం స్పందించాలి, స్థానికంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఇవన్నీ కొన్ని డిమాండ్స్ మీరు పెట్టారు. సో దానికి మార్వాడీలకు సంబంధం ఏంది? ప్రభుత్వం మార్వాడీల విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు? మీ చెప్పిన డిమాండ్స్లో అసలు ప్రభుత్వం ఇప్పుడు ఉండే వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలని ఈనాటి నుంచి కాదు, 10 సంవత్సరాల తెలంగాణ రాకముందు నుంచి కూడా కొట్లాడుతున్నాం. తెలంగాణ వస్తే ఉపాధి దొరుకుతుంది, తెలంగాణ వస్తే ఉద్యోగాలు దొరుకుతాయి, తెలంగాణ వస్తే నిధులు వస్తాయి అని. ఏడివి మళ్ళీ అదే ఉద్యమం బట్టబడుతున్నారు కదా. అదే మేడం, ఇప్పుడు లగడపాటి లాంటోళ్ళు, టీజీ వెంకటేష్ లాంటోళ్ళు కూడా మేము ఆ రోజు ఇదే క్వశ్చన్ చేశాం. ఎస్, మీరు ఇక్కడ వ్యాపారాలు పెట్టుకుంటున్నారు, ఇక్కడ పెద్ద పెద్ద మీ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉన్నాయి, బల్క్ కంపెనీస్ ఉన్నాయి, లేకపోతే చాలా పెద్ద వ్యాపారాలు ఉన్నాయి అని అంటారు కదా. మీ పార్టీ అన్నారు కదా, మరి ఉంది అని అన్నప్పుడు మా ప్రాంత బిడ్డలకు ఎంతమందికి మీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు అనేటువంటి డిమాండ్ మేము పెట్టినప్పుడు వందలాది మందిని రిక్రూట్ చేసుకున్నాను. మేము ఏమంటున్నాం, ఉద్యమాన్ని మొదలు పెట్టినప్పుడు కదా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు న్యాయం జరిగేది. ఉద్యమాన్ని మొదలు పెట్టినాం, ఇప్పుడు చేసుకుంటారేమో. ఇప్పుడు చూడండి, కొన్ని కంపెనీలు పేరు చెప్పదలుచుకోవట్లేదు కానీ హల్దీరామ్ అని, బింగోలేస్ అని, చిట్ పట్ అని, లేకపోతే ఇంకా చాలా పెద్ద ఢిల్లీ మిఠాయి వాళ్ళ అని, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. స్వీట్ కంపెనీస్, మిఠాయి దుకాణాలు ఉన్నాయి. కొన్ని మన తెలుగు వాళ్ళ మిఠాయి దుకాణాలు కూడా ఉన్నాయి. మేము వద్దనంటలే, పెట్టుకోండి, ఎవరి దగ్గర మంచిగా వాళ్ళు కొనుక్కుంటారు. కానీ మీ షాపులలో మెజారిటీ ఎవరు పనిచేస్తున్నారు? మా బిడ్డలు పనిచేయట్లేరు. మీ నార్త్ కు సంబంధించి మెజారిటీగా పనిచేయట్లేదు. మెజారిటీగా నేను చెప్తాను మేడం, చెప్తాను. సో మేమేమంటున్నామంటే ఇది ఒక రకమైనటువంటి ప్రమాదము పొంచి ఉన్నది మా రాష్ట్రానికి అని. నేను ఒక్కొని కాదు మేడం, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, కవులు, రచయితలు, సబ్బండ కులాలు, మీలాంటి జర్నలిస్టులు, ఈ నేల మీద ప్రేమ ఉన్నటువంటి ఈ నేల పుత్రులు
ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా శ్యామ్ అనేటువంటి పిల్లోడు లేవనెత్తినటువంటిది అంటే సరి అయినటువంటి వాదనే అనేటువంటిది ఎందుకు ఈ రకంగా మద్దతు దొరుకుతామో దీనికి. కాబట్టి మేమేమంటున్నాం అంటే మిగతా మా పంచాయతీ కాదు, టీజీ వెంకటేష్ ఏ విధంగా అయితే డిమాండ్ చేశామో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుని ప్రాంతేతరులే కదా, 2014 తర్వాత వచ్చినటువంటి బడా బడా బాబులంతా ప్రాంతేతరులు కాబట్టి మేము మీ కంపెనీలలో మా బిడ్డల్ని రిక్రూట్ చేసుకోవడానికి మేము ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాం. దానికి జీవో చేయాలని లేకపోతే జేఏసీగా ఏర్పడి చట్టబద్ధత చేయాలని లోకం వ్యాపారులకని న్యాయ పోరాటం చేస్తా ఉన్నాం మేము. ఇక్కడ సమస్య ఎవరికి ఏమొచ్చిందో నాకైతే తెలియట్లేదు. అయితే ఓకే డన్. అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాపారులకి కుల వృత్తులు పోతున్నాయి అన్నారు, ఓకే డన్. సో తెలంగాణలో ఎవరైనా వ్యాపారం పెట్టుకుంటే అసలు ఏంది లోకల్గా ఉండే వ్యాపారులకి మార్వాడి వ్యాపారులకి ఏంది ఇబ్బందులు ఏంటి అసలు? లోకల్ పర్సన్ ₹1,00,000 ఒక షాప్ కు అడ్వాన్స్ ఇచ్చి సంవత్సరం అగ్రిమెంట్ చేసుకుంటే ఆయన ₹1,00,000 ఇచ్చిన తెల్లారే, ఇది వచ్చినటువంటి సమాజం నుంచి వచ్చినటువంటిది మీకు చెప్తాను. మార్వాడికి సంబంధించినటువంటి వ్యాపారస్తుడు ఆయన లోకల్ ఆయన ₹1,00,000 ఇచ్చాడు కదా, నేను 5,00,000 ఇస్తాను సేటు నాకు అంటున్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఇంటి ఓనర్ ఏం చేస్తాడు? డబ్బులు ఎవరికి ఎక్కువ ఉంటే ఆయనకే ప్రాధాన్యత ఇస్తాడు కదా. సో ఈ రకంగా మనోడు వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాడు. ఎందుకంటే మనోడి దగ్గర ₹1,00,000 ఉంటే ఆయన 5,00,000 ఉంటున్నాయి, మనోడి దగ్గర 5,00,000 ఉంటే మార్వాడి దగ్గర 10,00,000 ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర యూనిటీ ఉన్నది, వాళ్ళది ఎంతసేపు వ్యాపార మైండ్ సెట్ కాబట్టి కమర్షియల్ గా ఆలోచిస్తాడు. మనోడేమో ఏదో నా కుల వృత్తి కదా, చిన్న దుకాణం పెట్టుకొని పొడతిప్పలలో తీసుకుందాం, ఎంత బతుకుదాం అనుకుంటాం. కానీ మనోడు వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాడు. ఇటువంటి సమస్యలు ఉన్నాయి మేడం. ఇది ఇలాంటివి జరుగుతుంది గ్రౌండ్ లో. అంటే దాంతోపాటు ఈ నకిలీ సామాన్లు మార్వాడీలు ఎక్కువ అమ్ముతున్నారు అనేది కూడా వినిపిస్తుంది. సో శ్యామ్ గారు, మీరు చేసిన అనాలిసిస్ లో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవం అంటే మహబూబాబాద్ లో నకిలీ పైపులు అమ్ముతున్నారని ఆధారాలు బయటకు వచ్చేయడం. ఇదే నెల్లూరు జిల్లాలో, నెల్లూరులో మార్వాడ్ గో బ్యాక్ అనేటువంటి పెద్ద ఉద్యమం, ఈ నకిలీ చార్జర్లు సెల్ ఫోన్లు అమ్ముతున్నారని చెప్పేసి వీడియోలు బయటకు వచ్చాయి. చాలా మీలాంటి జర్నలిస్టుల బయట తీసుకొని వచ్చారు. ఇంకా చాలా ఇలా పానీపూరి మా కల్చర్ కాదని, తంబాకు దేజ్ తిందా కేసరి అనేటువంటి ఒక యాడ్ వస్తుంది. ఈ తంబాకు గుట్కా ఇది కూడా మా తెలంగాణలో ఎవరికి కాదు కంపెనీ, నాకు సంబంధించిన వ్యక్తులే కాబట్టి మా యువత మధ్య మత్తులో మునుగుతుంది, లేకపోతే ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తా ఉన్నది. మేము వీటికి వ్యతిరేకంగా నకిలీ అమ్ముతున్నారు, దోమాల దందా చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. లేకపోతే లిక్విడ్ క్యాష్ తీసుకుంటారు వీళ్ళు, డిజిటల్ పేమెంట్లు చేసుకోరు అనేటువంటి ఇది ఉన్నది. అలాగే జిఎస్టీలు అంటే స్టేట్ జిఎస్టీలు కట్టాలని, సెంట్రల్ జిఎస్టీలు కట్టాలని అనేటువంటి అనేక రకాల ఆరోపణలు ఉండే వాళ్ళ మీద పూర్తి ఆధారాలు ఎవరైతే టీం సభ్యులు కలిసి పనిచేస్తున్నామో మా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఓకే. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మార్వాడి కమ్యూనిటీ నుంచి వినిపిస్తుంది, చాలా బలంగా వినిపిస్తుంది. ఏంటంటే గో బ్యాక్ మార్వాడి అన్నా, గో బ్యాక్ మార్వాడి వ్యాపారాలన్నా మేము సహించం, ఇప్పుడు కాదు నిజాం నవాబ్ల కాలం నుంచి కూడా మేము ఇక్కడే ఉన్నాము, ఇక్కడే ఉంటాము, ఇక్కడే వ్యాపారం చేస్తామని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. అండ్ దాంతోపాటు అవును తెలంగాణ వాళ్ళకి మేము అవకాశం ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి కష్టపడే మనస్తత్వం ఉండకపోవడం కావచ్చు, లేదంటే కష్టపడి పనిచేయరు, వాళ్ళపైన మా నమ్మకం ఉండదు కాబట్టి మా ఊర్లలో నుంచి తీసుకొని వస్తున్నామని కూడా మార్వాడి కమ్యూనిటీస్ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాయి. దీనిపైన ఏమంటారు మీరు? మాట్లాడితే గనక అలా మాట్లాడేటువంటి వ్యక్తులకు ఖబర్దార్. ఏం మాట్లాడుతున్నారు మేడం? తెలంగాణ ప్రజలు తిండి తాగుతారా? తెలంగాణ ప్రజలకు కష్టపడే స్వభావం లేనప్పుడు నీ దుకాణాలలో కొనేటువంటి వస్తువులు ఎలా కొంటున్నారు? ఏ ఉత్తరాలు ఇస్తున్నావా? డబ్బులు పెట్టేకుంటేనే నువ్వు వస్తువులు ఇచ్చేది. డబ్బులు తెలంగాణ ప్రజల దగ్గర నుంచి ఎలా వస్తున్నాయి? వీళ్ళంతా పొద్దున్న 5 గంటలు వేస్తారంట, సాయంత్రం 10 గంటల దాకా పని చేస్తారంట. మంచిది కాదంటలే. పొద్దున్నే 3 గంటలకు లేచి హైదరాబాద్ లో వీళ్ళు చేసినటువంటి ఎత్తను చెదారాన్ని శుభ్రం చేసేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎస్ఎస్టీ మైనార్టీ లేస్తారా? వీళ్ళు 5 గంటలు వేసారు. తెలంగాణ ప్రజలు 3 గంటలకు వేస్తారు. జిహెచ్ఎంసీ కార్మికులు ఎవరు దాంట్లో పనిచేసేది? తెలంగాణ భూమి పూర్వులు కదా, మాదిగా ఇక ఎస్టీ ఎస్సీ బీసీ ఇటువంటి మైనార్టీ కులాలు కదా. కాబట్టి ఇది తప్పుడు వాదన. అప్పుడు కూడా మీ తెలంగాణని మీరు అభివృద్ధి చేశామని చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు నువ్వేదైనా గోల్కొండ రాళ్ళు పోసావా, చంద్రబాబు సున్నపేసావా, రామప్ప చెరువులు కట్టినావా, నాగరికత నిర్మించి ఈ సమాజానికి నిర్మించాం. పెద్ద ఉద్యమం మొదలైంది. మీరు అవమానించకండి. మీరు ఒక చేసేదే తప్పు, మీరు మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకండి. నేను కూడా చూశాను, ఎవరో నా గుజరాతీ నాయకుడు అంట, తెలంగాణ వాళ్ళు తింటా అవుతారు, పొద్దున లేవరు అని అంటా ఉంటారు. క్షమాపణ చెప్పాలి ఆయన.
తప్పు మేడం. ఎస్, మా కడుపులో బాధ ఉన్నది, ప్రభుత్వం దృష్టికి మా బాధను తీసుకుని వెళ్తాను, మా కులాలని ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, సబ్బండ కుటుంబాలు రోడ్లు ఇస్తాం. ఈరోజు నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, వ్యాపార సుఖం ప్రైవేట్ పరం అయిపోతుంది, ప్రజాస్వామ్యం రోజు కుంగి చేయబడుతుంది. ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి మేడం. వాళ్ళ పట్ల మాకేమో వ్యక్తిగత కోపం లేదు. ఎస్, మీరు అన్నలు మీరే కదా, కొట్టింది మీరే, తిట్టింది మీరే, జులుం చెలాయించింది మీరే, అవమానించేది మీరే. ఎవరున్నారు మీ వెనకాల? కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎవరి పక్కన ఉన్నారు? తెలంగాణ తరపున ఉండాలి కదా. కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. అలా మాట్లాడే వాళ్ళని హెచ్చరిస్తా ఉంటాం. సో ఇది హైదరాబాద్ లో లేదంటే అమంగళన ప్రారంభించారా? సో భవిష్యత్ కార్యాచరణ ఏంటిది? శ్యామ్ గారు ఏం చేయబోతున్నారు? తప్పకుండా మేడం. జేసీగా ఏర్పడడం, ప్రజల్లో చైతన్యం ఆ సబ్బండ వర్గాల నుంచి వస్తా ఉన్నది. గ్రామ గ్రామాన ఇటువంటి చర్చ జరుగుతా ఉన్నది. చర్చ జరగనివ్వండి, మంచిదే. మంచిగా జరగనివ్వండి. ఎటు దిశగా దారితీస్తుంది. మీరు ఏమంటున్నారు అంటే అందరికీ న్యాయం కలగాలనేటువంటి వాళ్ళ మా వాళ్ళ ఎవరిని నిలుపుకొని నా స్వభావం తెలంగాణ ఎవరిని ఆడవాళ్ళకి వ్యాపారం చేసుకోవట్లేదు మేడం. మనకు కలిసి బతిక ఆంధ్ర ఆనవాళ్ళతో గవర్నమెంట్ స్టాంప్ ఒకటి మారి కదా. ఆంధ్ర ఆనవాళ్ళు మీరు వెళ్ళిపోవడం చెప్పామా? వాళ్ళ షాపులు ఇక్కడ లేవా? పుల్లారెడ్డి ఇక్కడ లేదా? వెళ్ళకి ఇక్కడ లేదా? లేకపోతే శ్రీకృష్ణ అనేటువంటి దుకాణం లేవా? ఎంతమంది ఆంధ్ర ఖాళీలో ఉన్నాయి కదా మేడం. ఆంధ్ర భోజనం ఉంటే బోర్డులు రాసి తుడిపేసి తెలంగాణ రాసి పెట్టండి. మేము అలాంటి పని చేసామా? కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు. మేమేమంటున్నాం, మేము తెలంగాణ ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఎందుకంటే ఓయూ నుంచి కూడా బంద్ ని పిలుపునిచ్చిండ్రు. ఈ మార్వాడీలకి వ్యతిరేకంగా వ్యాపారులకి ఎక్కడికక్కడ నిర్బంధం కనిపిస్తుంది మళ్ళీ మార్వాడీలకు వ్యాపారులకు సంబంధించి. సో మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో? సో మార్వాడి గో బ్యాక్ ఒక నినాదం ఇక్కడితో ఆగిపోబోతుందా, లేదంటే పల్లెలకు కానీ లేదంటే ఊళ్ళలకు కూడా ఇదే నినాదం కనిపించబోతుందా? ఇది నేను ఆపితే ఆగేది కాదు మేడం. నేను మొదలు పెట్టేది కాదు. ఎప్పటి నుంచో ప్రజల మనసులలో ఉంది, వ్యాపస్తుల మనసులలో ఉంది, సబ్బండ కులాలు ఏవైతే వాళ్ళ మనసులలో ఉంది. దాన్ని బలంగా మనం లేవనెత్తాము, తెరపైకి తీసుకొచ్చాము. అంతే తప్ప ఇది నేను మొదలు పెట్టింది కాదు, నేను ఆపితే ఆగేది కూడా కాదు. ఇది గ్రామాన విస్తరించింది. ఇది ప్రజస్య, ఇది పునఃవృత్తి చేసుకునేటువంటి సమస్య, ఇది స్థానిక వ్యాపారస్తుల సమస్య, ఇది తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్య. కాబట్టి నేను ఆపితే ఆగేది కాదు. మా కార్యాచరణ కంపెనీలు వేసుకుంటున్నాను, జేఏసీగా ఏర్పడతాను, మా కార్యాచరణ చెప్తాను మేడం. ఉంది. థ్యాంక్ యూ శ్యామ్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో ఇదనమాట, మొత్తానికైతే తెలంగాణలో గో బ్యాక్ మార్వాడి, కమ్ బ్యాక్ లోకల్ వ్యాపారులు అనే నినాదాలు అయితే షోర్ ఎక్కుతున్నాయి. అయితే దీనికి బలం చేకూర్చడానికి అటు ఓయూ కూడా 22వ తారీఖు బంద్కు పిలుపునిచ్చింది. గో బ్యాక్ మార్వాడి, లోకల్ వ్యాపారాలని ఇప్పుడుండే రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేయాలి అండ్ లోకల్కి ప్రియారిటీ ఇవ్వాలి అనే నినాదం కూడా ఓయూ నుంచి పిలిపించేసరికి వ్యాపారం అంటే మార్వాడి అంటే వ్యాపారంగా మాత్రమే ఉండే వ్యాపారుల గుండెల్లో కూడా దడబుట్టెచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది.